లోపల ఉన్నటువంటి దుష్ట శక్తులు బయటకు పోవడానికి ఈ చొల్లంగి అమావాస్య రోజున మరి దీనివల్ల వ్యాధులు తగ్గుతాయా, కుజదోషాలు లాంటివి పోతాయి. శ్రీ గణేశాయ నమః. మనకు మాసాలలో అన్ని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే పుష్యమాసంలో వచ్చేటువంటి మొన్న షష్ఠిశిలా ఏకాదశి గురించి చెప్పుకున్నాము. ఏంటంటే మహావిష్ణువు శరీరం నుండి చెమట బిందువులు నల్ల నువ్వులుగా మారాయి. రాలినటువంటి చెమట, మహావిష్ణువు నల్లని వాడు, నీలమేఘశ్యాముడు కాబట్టి ఆ చెమట బిందువులు అన్ని నల్ల నువ్వులుగా మారాయి. లక్ష్మీ సంయోగంతో లక్ష్మి పట్టుకోవడం వల్ల కొన్ని తెల్ల నువ్వులుగా, లక్ష్మీనారాయణ కలిసి ఉన్నప్పటికీ ఎరుపు నువ్వులుగా మారాయి. అలాంటి నువ్వులను ఇప్పుడు 2-3 రోజుల తర్వాత వచ్చే మనకి అమావాస్య, దీన్ని ఏమంటారు, మునులందరూ కూడా చాలా మౌనంగా మౌని అమావాస్య గురించి కూడా చెప్పుకున్నాము. దీన్ని ఇంకొక విధంగా ధర్మ అమావాస్య అంటారు. అనేకమైన ధర్మ కార్యాలకు ఆలామైనటువంటి అమావాస్య. ధర్మ కార్యాలంటే ఇప్పుడు ఋతువు మారుతున్నది, మనకి సూర్య భగవానుని యొక్క మాసము మాఘమాసము. అనేకమైనటువంటి శారీర రుగ్మతులకు శరీరాలు ఋతువుకు మధ్య సంధి కాలంలో అనారోగ్యకారకమైనవి ఉంటాయి. అయితే కొందరు జన్మతః దీర్ఘరోగికులు ఉంటారు. చర్మ వ్యాధులు కానీ, ఒకటి ఉన్మాదం లాగా, గాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి వెనకటి కాలంలో ఏంటంటే తాయిత్తులు, కడియాలు దేవుడి పేరు మీద వేసుకునే వాళ్ళము. ఆ వెనకట చిన్నగా చదువుకునే వాళ్ళు లేని గ్రామాలలో మూఢభక్తితోనే నమ్మి విష్ణు గాని, వెంకటేశ్వర స్వామిని గాని, ఆంజనేయ స్వామిని గాని వెళ్ళి రాగి శక్తి ఉన్న వాళ్ళు వెండి కడియాలు, బంగారు కడియాలు, రాగి కడియాలు దేవుడి దగ్గర పెట్టి పూజించి అవి పెట్టుకునేవాళ్ళు. కొందరు 3 రోజుల నుంచి మినిమం 3 రాత్రులు అయితే ఉంచుకోవాలి. 3 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 41 రోజు, 108 రోజులు, ఒక సంవత్సర కాలం, 2-3 ఏళ్ళు, ఇలాగా అది ఒక రక్షణ, అంటే ఒక రక్షా బంధనం అన్నట్టు. ఒక బంధనం, దారాలు తాగితులు కడితే ఊడిపోవచ్చు. ఒక వెండి కడియాని కానీ, రాగి కడియాని కానీ కొండి చేసి ఆ కొండిని దంట దిగవేసి అక్కడ ఉన్న పూజారి మంత్రోక్తంతో వేస్తారు. వేయడం వల్ల ఆ దేవుడికి ఏంటంటే దేవుడి దగ్గర పాదాల మీద పెట్టి వేయడం వల్ల, ఆహా వీడు నా ఆధీనంలో ఉన్నాడు, వీడికి అకాల మరణం రాకుండా నేను చూడాలి, ఇతని యొక్క ఈ వ్యక్తి యొక్క వ్యాధిని నివారించే బాధ్యత ఇప్పుడు నా మీద ఉంది అని దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వ్యక్తిని సంరక్షిస్తూ ఉంటాడట. అందుకని ఇప్పుడు ఈ చొల్లంగి అమావాస్య అనేది ఒక చొల్లంగి అనే గ్రామం ఉంది. అక్కడ ఏంటంటే విష్ణుమూర్తి శాంత స్వరూపుడైన విష్ణుమూర్తి వీర వెంకట స్వామిగా ఉన్నాడు. చాలా వీరత్వంతో. మనకు మన సైడ్ తక్కువ కానీ మన సైడ్ అమ్మవారికి, ఎల్లమ్మకు, పోచమ్మలకు, ఆంజనేయ స్వామి, కొండగట్టు అంజన్నకు, వేములవాడ రాజరాజ స్వామి దగ్గర కూడా మనము ఇటువంటివి వేసుకుంటాము. అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరి పరిసరాల్లో ఉన్న దైవానికి ఇది వెనకటి కాలం నుంచి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. అంటే భగవంతుడు మనకు రక్షగా ఉన్నాడని తడవకు మనకు గుర్తు చెప్పడానికి. అయితే మరి దీనివల్ల వ్యాధులు తగ్గుతాయా? తగ్గుతాయి, తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా మనం దైవాన్ని చక్కగా మనస్ఫూర్తిగా నమ్మి అతని పేరున ఒక కడియాన్ని గాని, ఒక దారాన్ని గాని వేసుకుంటే ఇది మనకు రక్షణగా ఉన్నది అనే ఆత్మ బలాన్ని మనకు ఇస్తుంది అన్నట్టు. అలాగా ఇంతకుముందు కాశీకి వెళ్ళిన కాశీ దారం తెచ్చేవాళ్ళు, నల్ల దారాన్ని కట్టుకునేవాళ్ళు, అందరు దాన్ని ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దిష్టి దారాలని నన్ను కట్టుకుంటున్నారు. అయితే మనకు దైవికంగా ఉన్నటువంటి ప్రతి ఆచార వ్యవహారం కూడా వెనుకటి ఆలోచించి పెద్దలు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు. ఈ చొల్లంగి అమావాస్య రోజు చాలా మౌనంగా వ్రత దీక్ష చేసి ఆ కడియాన్ని బియ్యంలో పెట్టి పూజించాలి. ముందుగా దేవాలయంలో పూజించి తెచ్చిన కడియమైనా సరే, లేకుంటే దేవాలయానికి వెళ్ళని వాళ్ళు ఈ రోజు నుంచి నేను దీక్ష మూతున్నాను స్వామి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని. చాలా వరకు ఇది మామూలు వాళ్ళు వేసుకోరు. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం కానీ, వేదనలు కానీ, కోరికలు బాగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు మాత్రమే వేసుకుంటారు. అప్పుడు దానికి కాస్త బెల్లం నివేదించాలి. బెల్లాన్ని నదిలో కలపడం వల్ల, లేక బెల్లాన్ని నీటిలో పోసి కొంచెం తీర్థంగా మొత్తం రావి చెట్టుకు పోసి ఆ రావి చెట్టు మొదట్లో ఉన్నది కొంచెం తీర్థంగా తీసుకోవడం వల్ల ఆ వనస్పతి రావి చెట్టులో ఉన్నటువంటి ఆయుర్వేద లక్షణాలు ఆ బెల్లం నీటిలో కలిసి మనకు ఆరోగ్య ప్రదాయిని అవుతుందట. ఆ రావి చెట్లు పొయ్యడం వల్ల చీమలకు ఆహారమై కుజదోషాలు లాంటివి పోతాయి. ఆరోగ్యకారకమైనటువంటి కిరణాలు ప్రసరించేటువంటి ఆకుల పైన రావి ఆకుల్లో 7 ముద్దలుగా బెల్లాన్ని పెడతారు చొల్లంగి అమావాస్య రోజు. అమావాస్యకు రావి చెట్టుకు చాలా అవినాభావ సంబంధం. రావి చెట్టులో అమావాస్య రోజు, సోమవారం అమావాస్య రోజు అశ్వత్థనారాయణుడై మనకున్నటువంటి రుగ్మతులు, అంటే
మనకు సంపద ఆరోగ్యం అనేది లక్ష్మి, దరిద్రము అనారోగ్యం అనేది జ్యేష్ఠాదేవి. ఇవి రెండు మనకు సోమతి అమావాస్య రోజు వ్రతంలో ఉంది. లక్ష్మీదేవితోని తన అక్కని ఎవరు పెళ్లి చేసుకోలేదు. జ్యేష్ఠాదేవి చాలా నల్లగా ఉంటుంది. జ్యేష్ఠాదేవి అంటే అనారోగ్యము, కోపము, క్రోధము, దారిద్రము ఇవన్నీ ఉన్నటువంటి లక్షణాలు కలిగింది. లక్ష్మీదేవి అంటే సంపద, సౌఖ్యము, అందము, ఆరోగ్యము ఇవన్నీ మనకు ప్రతీకలు అన్నట్టు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే శనీశ్వరుని లోపల తాను అంశను ప్రవేశించి ఆ రావి చెట్టు దగ్గర శనీశ్వరుడికి స్వయం విష్ణుమూర్తి అనుకొని ఆమె జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకుంటుంది. శనీశ్వరుడికి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలు పోతాయి. అమావాస్య కూడా, అమావాస్య అనేది రాహుకు శనికి ఇష్టమైన తిథి. అలాగే ఈ అమావాస్య చొల్లంగి అమావాస్య రోజు జ్యేష్ఠాదేవికి శనీశ్వరుడికి వివాహమైన రోజు అని మనకు తెలుపుతున్నాయి కొన్ని గ్రంథాలు. ఈ అనారోగ్యం ఎటువంటి ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామికో రాజరాజేశ్వర స్వామికో మనం నమ్మిన దైవానికి ఆనవాళ్ళుగా గుర్తుగా మనము అది ఒక సంవత్సర కాలం కానీ 41 రోజు మండలం రోజు కానీ ధరించడం వల్ల మనకి ఆరోగ్య మంచిగా అవుతుంది, ఆరోగ్య సంపద కలుగుతుందని ఈ అమావాస్య యొక్క అది. దీనిని ధర్మ అమావాస్య ఎందుకంటారంటే ఈ రోజు చేసినటువంటి స్నానము, తొందరతో స్నానము, జపము, దానము, ధర్మం ఏదైనా ఒక బ్రాహ్మణికి ఇవ్వడం కానీ, ఒక పేదవాళ్ళకి ఇవే వస్త్రాలు కానీ చాలా అత్యంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే వసంత ఋతువుకు స్వాగతం చెప్పడానికి 7 రథాల మీద వెళుతున్నాడు సూర్య భగవానుడు. అంటే తన దిశను మార్చుకున్నటువంటి సూర్య భగవానుడు రేపు మనకు వచ్చే రససప్తమి రోజు వసంతోత్సవానికి, వసంత పంచమి ఒక అమ్మవారి స్వరూపము, ఒక శక్తి స్వరూపమైనటువంటి సరస్వతీదేవి రససప్తమి కంటే ఒక 2 రోజుల ముందు వసంత పంచమి నాడు ఉద్భవిస్తున్నది. తర్వాత షష్ఠిను సప్తమి కలిసే పద్మయోగం అంటే ఒక యోగకారకమైనటువంటిది. ఈ 5 రోజులు కూడా అమావాస్య నుంచి వచ్చేటువంటి సరస్వతి నవరాత్రాలు కూడా మనకి ఈ 5 రోజుల నుంచి వచ్చినటువంటి ఈ పుణ్య దివసాల్లో ఏది చేసినా కూడా ఆరోగ్యప్రదంగా, పుణ్యఫలప్రదంగా ఉంటుందని మనకు చొల్లంగి అమావాస్య ఒకటి మహత్యం తెలుపుతున్నది. అయితే చాలా మందికి ధర్మ సందేహాలు ఎక్కువ. మనం చేసే క్రతువు కంటే తర్వాత దీన్ని ఏం చేయాలి, దీపం ఇటు వెలిగించాలా, అట్లా వెలిగించాలా, కొత్త వరి పిండి ఉంటుంది కదా, మన సంక్రాంతికి మన కొత్త బియ్యం వస్తే ఇప్పుడు కూడా కొందరు పట్టించుకుంటారు. ఆ కొత్త బియ్యంలో కసిని నల్ల నువ్వులు, బెల్లం పానకంతో కలపాలి. బెల్లాన్ని కరిగించి ఆ బెల్లం పానకంలో ఎంత పడుతుందో ఆ వరిపిండిని కలిపి చాగా ఒక స్థూలాకారంగా, అంటే చిన్న ప్రమిదగా కాకుండా కొంచెము స్థూలాకారంగా ప్రమిదం చేసి దాన్ని ఒక గిన్నెతో దాన్ని ఒత్తుకొని, లేకపోతే ప్రమిదలాగా పెద్ద వేలితో ఒత్తుకొని దాన్ని నిండగా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు, దీపం అంటేనే త్రివత్తి సంయుక్త 3 వత్తులను కలిపి ఒకే వత్తిగా నిలిచి దాన్ని నిండుగా ఆవు నెయ్యి పోసి అది కనీసము ఉదయం అమావాస్య పొద్దున ఉదయం వెలిగించి రాత్రి వరకు వెలిగే వరకు, లేకుంటే సాయంత్రము శివరాత్రి జాగరణ దీపం పెట్టుకున్నట్టుగా రాత్రి సాయంకాలము సూర్యాస్తం అయినాక వెంకటేశ్వర స్వామి ఉంది కానీ, రాజరాజేశ్వర స్వామి ఉంది కానీ ఒక రాగి ప్లేట్ల బియ్యం పోసి ఆ బియ్యంలో ఈ దీపాన్ని పెట్టి, ఈ ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి, ఏ భగవాన్ మా ఇంట్లో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసరింపచేయి అని మొక్కుకోవాలట. ఇంకా కొందరు ఇప్పుడు ఏమంటే అపార్ట్మెంట్ లైఫ్ కాబట్టి కడపకు అటు ఇటుగా ఉప్పును ఒక ప్లేట్లో పెట్టి ఆ ఉప్పుని కింద ఒక రావి ఆకులో ఉప్పుని వేసి దాని మీద 2 పిండి దీపాలు పెడితే లోపల ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా ఆ దీపానికి బయటకు వెళ్ళిపోతాయట. ఇలా కూడా కొందరు చేస్తారు. తమిళీలు అయితే ఒక పెద్ద గుమ్మడికాయని పూజించి చొల్లంగి అమావాస్య రోజు సూర్యాస్తమయం కాగానే సాయంత్రము ఆ ఇంటి ముందర రంగవల్లులు కలర్స్ తో వేసి సాయంత్రం ముగ్గు వేస్తారు. ముగ్గు వేసి ఆ 2 గుమ్మడికాయ చెక్కల మీద నట్టనడిమి వాకిట్లో, అంటే గుమ్మానికి ఎదురుగా పెట్టి వెలిగిస్తారు. దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అంటే ఏంటి, అనారోగ్యము, దారిద్ర్యము అంతా బయటకు వెళ్ళిపోతాయట. ఇది చొల్లంగి అమావాస్య యొక్క మహత్యము. అయితే కేవలం అనారోగ్యం ఉన్న వాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ కంకణాన్ని ధరిస్తే సప్తమి వచ్చేటువంటి సూర్య భగవాని కిరణాలు, ఆరోగ్యప్రదమైన కిరణాలు ఆరోగ్యం సిద్ధిస్తుందని మనకు ఈ వేదస్తుతి చెప్పుతోంది. ఏదైనా కూడా ఆచార వ్యవహారాలు మన కాలానికి అనుగుణంగా, కాలం ఎంత మారినా అవేమీ మారవు. ఇవాళ రేపట్లో అన్ని నమ్మరు, మూఢనమ్మకాలని కొట్టి పారేయకూడదు. ప్రతి దాంట్లో మళ్ళా వచ్చే పూర్ణిమ అని చాలా మంది ఏంటారు, మాఘ పూర్ణిమ ఎప్పుడైతే తెలంగాణ వస్తూ అందరూ
సమ్మక్క సారక్క పూర్ణిమ, సమ్మక్క జాతర ఆసియా ఖండంలో చాలా పెద్ద జాతర ఇలాంటి. ఆ రోజు దయ్యాల పూర్ణిమ అంటారు. దయ్యాల పూర్ణిమ అంటే ఏంటి? మనకు భగవంతుడు మహాశివుడు శివరాత్రి ముందు ఎట్లా జన్మి వస్తున్నాడో, శివరాత్రికి ముందు వచ్చేటప్పటికి ఆయన గణాలన్నీ ఒక మామూలుగా ఇప్పటి కాలంలో ముఖ్యమంత్రి వస్తున్నాడు ఊరికి అంటే రోడ్లు బాగున్నాయి, దేవాలయానికి వస్తున్నాడా, మీటింగ్ వాళ్ళకి వస్తున్నాడు అన్ని ఎట్లా సరి చేసుకుంటారో అలాగా ఆయన ఎవరు? భూతనాథుడు. ఎవరు? మన శివుడు. శివరాత్రి వస్తుందంటే భూతాలన్నీ కూడా పూర్ణిమ రోజు భూమి మీద దిగుతాయి. భూమి మీద దిగుతున్నప్పుడు ఇళ్లలోకి ప్రవేశించకూడదు. భూతం అంటే ఒక ప్రేతాత్మలు, ప్రేత గణాలకు భూతాలన్నింటికి కూడా అధిపతి ఆయన. అందుకని శంకరుడు వస్తున్నాడని అవన్నీ కూడా అన్ని సరిగ్గా ఉన్నాయా అని భూతనాథుడు కాబట్టి, భూతాలంటే సర్వజీవ కోటి ప్రాణి. ఆయన ప్రమద గణాలన్నీ కూడా వస్తాయి, భయంకరమైన ప్రమద గణాలు వస్తాయండి. ఇప్పటికి కూడా చాకలాళ్లతోని బ్రాహ్మణ ఇళ్లలో కూడా కళ్ళు పోయిస్తుంటారు గుమ్మాలకు. ఆ వాసన చూసి అవి అక్కడే ఆగిపోతాయి. అంటే దుష్ట శక్తులన్నీ ఇక్కడ ఏంటంటే ఏదో దయ్యాలు భూతాలని కాదు, క్రిమి కీటకాలు, ఋతువు మారిన కొద్దీ ఈగలు దోమలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అవి ఆ కళ్ళు అంటే వారుని అది కూడా సముద్రం నుంచి ఉద్భవించినటువంటి అవన్నీ గుమ్మాలకి ఇటు పక్కకు వస్తాడు. మనకు పూర్ణిమ రోజు సాయంత్రం చాకలాళ్ళు వచ్చి ఇళ్ళకి అవి పోసిపోతారు. ఆ వాసనకి ఆ క్రిమి కీటకాలు దుష్ట శక్తులను ఇంటి బయటే ఉండిపోతాయి. లోపల ఉన్నటువంటి దుష్ట శక్తులు బయటకు పోవడానికి ఈ చెల్లంగి అమావాస్య రోజున ఈ దీపాలు, ఉప్పు దీపాలు కానీ లేక పిండి దీపాలు, నువ్వులు పెట్టిన దీపాలు కానీ దైవం ముందర గుమ్మాల ముందర వెలిగిస్తే అటువంటి దుష్ట శక్తులని అమావాస్య రోజు బయటకు పోయి ఇంట్లో సంపత్తి, సంతోషము, శుభకార్యాలు జరగడం జరుగుతాయట. స్వస్తి.